నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం అన్నీ పవనే మాట్లాడతాడా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియదనే అభిప్రాయం తెలుగు సమాజంలో ఉంది ఉదయం మాట్లాడిన దానికి సాయంత్రం చెప్పేదానికి పొంతన ఉండదని చాలా సందర్భంలో చూసాం విన్నాం ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ ఇప్పుడు ఆయనే ప్రశ్నకు గురవుతున్నారు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు తన అన్నకు మంత్రి పదవి ఇప్పించుకుంటున్నారు కుల మతాలకు సంబంధం లేని వ్యవస్థను నెలకొల్పడమే జనసేన సిద్ధాంతమని గొప్పలు చెప్పారు చివరికి కులం ప్రాతిపదికగా ఆయన రాజకీయం చేశారు ఇప్పుడు మతం కూడా ఆయన రాజకీయానికి తోడైంది వాస్తవం ఇదైతే తాజాగా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడిన అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం 21వ శతాబ్దంలో కూడా నా కులం నా వర్గం అంటే కష్టం కులాలు మతాలని కూర్చుంటే అభివృద్ధి సాగదు వాటిని దాటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అని అన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపణలు గుప్పిస్తే పవన్ మరో అడుగు ముందుకేసి ఎలాంటి రాజకీయం చేశారో అందరికీ తెలుసు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో మత రాజకీయానికి తెరలేపారనే విమర్శలు పవన్పై వెల్లువెత్తాయి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మత రాజకీయాలు చేస్తున్న పవన్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు సనాతన ధర్మం గురించి తిరుపతి వేదికగా పవన్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి తమిళనాడు డిఎంకే నాయకుల్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు ఇప్పుడేమో 21వ శతాబ్దంలో కులం మతం వర్గం అంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆయనే ప్రశ్నిస్తున్నారు తనను తాను ప్రశ్నించుకుంటున్నారేమో అనే అనుమానం కలగకుండా ఉండదు అన్నీ తానే మాట్లాడతారనే అభిప్రాయం ఏర్పడుతోంది చిత్తశుద్ధి లేని పవన్ నీతులు చెబుతుంటే వినాల్సి వస్తోందనే చర్చకు తెరలేచింది ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ ప్రశ్నార్థకమే ప్రతిపక్ష వైసీపీ తీరు చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలు మినహాయిస్తే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేలా కనిపించడం లేదు ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది కూటమి ప్రభుత్వ దౌర్జన్యాల రీత్యా తాము పోటీ చేసిన ఓటర్లను పోలింగ్ బూత్లకు రానిచ్చే పరిస్థితి లేదని అందుకే బహిష్కరిస్తున్నట్లు కారణం చెప్పింది తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ పేర్కొంది ఎన్నికలను కూటమి సర్కార్ అప్రజాస్వామికంగా నిర్వహిస్తోందని వైసీపీ ఆరోపించింది సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా చేతులెత్తాలని ప్రభుత్వ యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది అధికారులు ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది నిజమే అయి ఉండొచ్చు 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ 50% అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 100% చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఫలితాలను టార్గెట్ పెట్టడంతో నాడు వైసీపీ ప్రజాప్రతినిధులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారు కనీసం ప్రత్యర్థుల్ని నామినేషన్ కూడా వేయించని దుస్థితి నాడు వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించింది నేడు కూటమి సర్కార్ అదే పంథాన్ని అనుసరిస్తోంది కూటమి సర్కార్ను విమర్శించే నైతిక హక్కు వైసీపీకి ఏముందనే ప్రశ్నకు సమాధానం లేదు నాడు నీవు నేర్పిన ఎన్నికల విద్యే నేడు తాము పాటిస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చిన ఘనత అన్ని రాజకీయ పార్టీలకు దక్కుతుంది నేడు ఎవరిని తప్పుపట్టే పరిస్థితి లేదు నేడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక విధానాలనే రేపు స్థానిక సంస్థల ఎన్నికలను కొనసాగించదనే గ్యారంటీ లేదు ఎదుర్కోవాల్సిన వైసీపీ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేదు అందుకే మరో ఏడాదిన్నరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పాల్గొంటుందనే నమ్మకం ఏర్పడడం లేదు రేపు కూడా ఇదే కారణం చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తుంది కూటమి పార్టీలు ప్రజల్లో తమకు 100% ఆదరణ ఉందని నాడు వైసీపీ చెప్పుకున్నట్టే గొప్పలకు పోతాయి సార్వత్రిక ఎన్నికల్లో అసలు సిసలైన ప్రజాదరణ ఏంటో తెలిసొస్తుంది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో పురంధేశ్వరి సంతకం వద్దా చంద్రబాబు పాలన అంటే అందమైన నినాదాలుంటాయి ఆచరణ సంగతి దేవుడెరుగు బాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరును అసెంబ్లీలో ప్రకటించే సందర్భంలో నవనగరాలు గురించి ప్రకటించారు బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది 5 ఏళ్లు చంద్రబాబు అధికారంలో కొనసాగారు నవనగరాలు ఏమయ్యాయో ఆయనకే తెలియాలి విజన్ 2020 పోయి ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 తెరపైకి వచ్చింది వినడానికి ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి బాబు పాలన మజాక చేతిలో మీడియా సంపత్తి ఉన్న తర్వాత ఆ మాత్రం ఎలివేషన్ చేసుకోకుండా ఎలా ఉంటారు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర చేస్తానంటే వద్దనేదెవరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ సంతకాలు చేస్తున్న ఫోటో మాత్రమే మీడియాలో కనిపించింది
కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కనిపించకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో కూడా ఆమె లేరు. కూటమి ప్రభుత్వంలో మంత్రి సత్యకుమార్ బహుశా బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించారని ఊహించుకోవాలేమో. ఎన్నికల ముందు కూడా కూటమి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు చెబుతున్న స్వర్ణాంధ్ర విజన్ 2047తో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న నెటిజన్ల నుంచి వస్తోంది. మామూలు ఆంధ్ర కూడా కాదు, స్వర్ణాంధ్ర విజన్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భాగస్వామి కాకపోవడం చర్చనీయాంశమైంది. బన్నీ అరెస్ట్, సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంపై నమోదైన కేసులో హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ వ్యక్తిని అరెస్టు చేస్తే ఎందుకింత చర్చ అని ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఇంత చర్చ చేస్తున్నారు. ఆ దుర్ఘటనలో ఓ మహిళ ప్రాణం పోయింది. దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఆమె కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి లేదని తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ కుటుంబం ఎలా బతుకుతుందనే చర్చ ఎవరూ చేయడం లేదు. ఓ ఫిల్మ్ స్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అది ఆయన వ్యాపారం, డబ్బులు పెట్టాడు, లాభం తెచ్చుకున్నాడు. ఇందులో నాకు వచ్చేదేముంది? రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు, స్థలం కొంటాడు, ఫ్లాట్స్ కడతాడు, లాభానికి అమ్ముకుంటాడు. ఇది కూడా అంతే. వీళ్ళేమైనా సరిహద్దుకు వెళ్ళి పాకిస్తాన్తో పోరాడి ఇండియాను గెలిపించారా? సినిమా తీశారు, డబ్బులు చేసుకున్నారు, ఇంటికి వెళ్ళారు. హోంశాఖ తన వద్దే ఉందని, అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన సమస్త సమాచారం తనకు తెలుసని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తాను జోక్యం చేసుకోనని స్పష్టంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. తనకు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తెలుసన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలేనని గుర్తు చేశారు. పైగా అల్లు అర్జున్ భార్య తమకు బంధువు కూడా అవుతుందని, ఇవేవి కేసుపై ప్రభావం చూపవని అన్నారు. తెలుగులో తనకు హీరో కృష్ణ అంటే చాలా ఇష్టమని, ప్రస్తుతం తనకు ఫేవరెట్ హీరో అంటూ ఎవరూ లేరంటున్న రేవంత్, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని ఎవరైనా చట్టవిరుద్ధంగా నిరసన తెలిపితే వాళ్లను కూడా జైల్లో వేస్తామని హెచ్చరించారు. టీడీపీలో చేరడానికి సిద్ధంగా కడప కార్పొరేటర్లు. వైసీపీకి వైఎస్ఆర్ కడప జిల్లా రాజకీయంగా అడ్డా అనే పేరుంది. కంచుకోట లాంటి ఆ జిల్లాలో 6 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బాగా దెబ్బతింది. వైఎస్ జగన్కు అత్యంత బలమైన కడపలో ఆయన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి శ్రీకారం చుట్టారు. కడపలో 15 నుంచి 20 మంది వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ చేర్చుకోవడానికి ఎమ్మెల్యే ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని వ్యూహాత్మకంగా చేపట్టారు. వారంలోపు వీళ్ళందరినీ సీఎం చంద్రబాబు లేదా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకునేలా ఒప్పించారని తెలిసింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ వాళ్లకే సీట్లు ఇవ్వడంతో పాటు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామనే హామీ ఇచ్చినట్టు తెలిసింది. అధికార పార్టీలోకి వెళితే ఆర్థికంగా లబ్ధి పొందొచ్చనే ఆలోచనతో కొందరు కార్పొరేటర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ను హస్తగతం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి పావులు కదుపుతున్నారు. ఎలాగైనా మేయర్ పీఠం మీద నుంచి సురేష్ బాబును దింపాలనేదే ఆమె ఆశయం. అయితే ప్రస్తుతానికి ఆ పని చేయడానికి మరింత మంది కార్పొరేటర్లు అవసరం. ఈ 15 నుంచి 20 మంది సరిపోరు. ముందు కొందరిని పార్టీలో చేర్చుకుంటే మిగిలిన వాళ్ళు కూడా వస్తారని టీడీపీ ఆలోచన. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.